హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనం ఒక కపుల్ని చూస్తాం. వాళ్ళేమో మ్యారేజ్ సర్టిఫికెట్కి ఫోజ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే ఫోటోగ్రాఫర్ అంటాడు, మీరేంటి ఒకరినొకరు తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు అనగానే అప్పుడే డ్రామాలోని ఫీమేల్ లీడ్ సాంగ్ అనుకుంటుంది, ఒకవేళ మా డాడీకి మనీ అవసరం లేకపోయి ఉంటే నేను ఇలా స్ట్రేంజర్ని మ్యారేజ్ చేసుకునేదాన్ని కాదు అని అనుకుంటుంది. సో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూసేద్దాం. సాంగ్ ఏమో తన హౌస్కి వెళ్తూ ఉంటుంది స్కూటీ మీద. అప్పుడే వాళ్ళ హౌస్లో కొంతమంది రౌడీస్ వచ్చి వాళ్ళ డాడీని కొడుతూ ఉంటారు. సో సాంగ్ ఏమో హౌస్కి రాగానే సాంగ్ని కూడా కొడతారు. అలాగే అంటారు, మీ డాడీ మా దగ్గర 2 lakhs తీసుకున్నాడు, సో నువ్వు అవి 3 daysలో పే చేయకపోతే ఊరుకోమని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో ప్లీజ్ నువ్వే నన్ను సేవ్ చేయాలి అని సాంగ్ని బతలాడుతూ ఉంటాడు. అప్పుడు సాంగ్ అంటుంది, డాడీ ఒకవేళ నువ్వు నన్ను అమ్మేసినా కానీ ఇంత మనీ రాదు అని అనుకుంటుంది. సో ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే సాంగ్ అనుకుంటుంది, డాడీ ఫైనల్గా 2 lakhsకి అమ్మేశాడని అనుకుంటూ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ అంటాడు, అట్లీస్ట్ మీ టోపీ అండ్ స్పెట్స్ అన్నా తీయండి, నేను మ్యారేజ్కి ఫోటో తీయాలి కదా అంటే షెన్ అనుకుంటాడు, ఒకవేళ మా గ్రాండ్ పా ఫోర్స్ చేయకపోయి ఉంటే మ్యారేజ్ చేసుకోమని అసలు నేను ఈ మ్యారేజ్ని చేసుకునేవాడిని కాదు అని. అలాగే తను అనుకుంటాడు, ఒకవేళ నేను ఈ క్యాబ్ని రిమూవ్ చేస్తే గూగుల్లో నాది ఫస్ట్ ప్లేస్ వస్తుంది సర్చింగ్ ఇంజన్లో అని అనుకుంటాడు. సాంగ్ అనుకుంటుంది, నిన్న రౌడీస్ నన్ను కొట్టినప్పుడు నా ఫేస్కి కొంచెం దెబ్బ తగిలింది, సో ఒకవేళ నేను ఇప్పుడు ఇలా ఫేస్ చూపించాను అనుకో అందరూ భయపడతారు అని అనుకుంటుంది. సో వాళ్ళిద్దరూ కలిసి ఫోటోగ్రాఫర్కి అలానే ఫోటో తీయమని ఓకే చెప్తారు. ఎన్నేమో మ్యారేజ్ అయిపోగానే ఇదిగో ఇది 2 million కార్డ్, సో మన ఇద్దరిది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే, 1 year తర్వాత మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అనగానే తను కూడా ఓకే అంటుంది. సరే నీ నెంబర్ ఇవ్వు అని ఇద్దరు నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సాంగ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. అదే ప్లేన్స్కి షెన్ కూడా వస్తాడు. సో షెన్ ఏమో ఒక ఫేమస్ యాక్టర్. అందరూ షెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే సాంగ్ అంటుంది, అసలు ఈ షెన్ ఎవరు అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నీకు షెన్ తెలియదా, అతను మన కంట్రీలోనే ఫేమస్ యాక్టర్ అని అంటూ ఉంటుంది, అయినా నువ్వు మూవీస్ చూడవు కదా అందుకే నీకు అంతా తెలియదు అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. ఫ్యాన్స్ అందరూ అతని ఆటోగ్రాఫ్ కోసం వెళ్తూ ఉంటారు. సాంగ్ అనుకుంటుంది షెన్ని చూడగానే, వావ్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, అందుకే ఇంత ఫేమస్ అయ్యాడు కావచ్చు అని అనుకుంటుంది. సడన్గా అందరూ ఫ్యాన్స్ పరిగెట్టుకుంటూ వచ్చి సాంగ్కి తగులుతారు. సాంగ్ ఏమో అనుకోకుండా పోయి షెన్ని గుద్దుకొని వాళ్ళిద్దరూ ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకుంటారు. అక్కడున్న వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. రిపోర్టర్స్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి న్యూస్ దొరికింది కాబట్టి. షెన్ అంటాడు, ఇంకా లేస్తావా అని అంటాడు. సాంగ్ ఏమో నడుచుకుంటూ వెళ్తూ అనుకుంటూ ఉంటుంది, ఈరోజు ఎంత బ్యాడ్ లక్, ఈవెంట్ ఎంత స్పాయిల్ అయిపోయింది నా వల్ల, సో నన్ను జాబ్లో నుంచి మా బాస్ తీసేశాడు అని అనుకుంటూ ఉంటాడు. ఈరోజు నా లక్ అస్సలు బాగాలేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక గ్రాండ్ పా ఏమో స్ట్రీట్ సేలర్ దగ్గర ఫుడ్ కోసం అడుగుతూ ఉంటాడు. నేను మా మన్మోడు ఇప్పుడే వస్తాడు, అతను వచ్చాక మనీ పే చేస్తాడు, ప్లీజ్ నాకు ఫుడ్ ఇవ్వండి అంటే ఆ పర్సన్ ఏమో గ్రాండ్ పాని నెట్టేస్తూ ఉంటాడు. అప్పుడే సాంగ్ చూసి, గ్రాండ్ పా మీకు ఆకలి అవుతుంది కదా, ఇదిగోండి నా బాక్స్ తినండి అని తన బాక్స్ ఇస్తుంది. గ్రాండ్ పా ఏమో ఆ బాక్స్ ఓపెన్ చేసి తింటూ, వావ్ నువ్వు మాస్టర్ షెఫా అని అడుగుతాడు. లేదు గ్రాండ్ పా, ఆయన చెప్పాలంటే నా జాబ్ కూడా పోయింది అని అంటూ ఉంటుంది. గ్రాండ్ పా ఏమో నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీకు తొందరలోనే మంచి జాబ్ వస్తుంది అని చెప్తాడు. సీన్లో షెన్ ఏమో గ్రాండ్ పా మీద అరుస్తూ ఉంటాడు, గ్రాండ్ పా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కనీసం ఫోన్ తీసుకొని వెళ్ళాల్సింది, నేను నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటే అదంతా వదిలేసి నేను ఈరోజు ఒక అమ్మాయిని చూశాను, తను చాలా బాగుంది, అలాగే తన కుకింగ్ స్కిల్స్ అలాగే హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగుంది, నాకు అనిపిస్తుంది తను నా గ్రాండ్ డాటర్ ఇలా అయితే బాగుంటుంది అని, నువ్వు తనని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనగానే, గ్రాండ్ పా నువ్వేం మాట్లాడుతున్నావు, లాస్ట్ ఇయరే కదా నాకు మ్యారేజ్ అయింది, అది కూడా నీ ఫోర్స్ వల్లనే అనగానే, నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నువ్వు ఆ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించావు కావచ్చు, నువ్వు ఇంతవరకు నీ వైఫ్ని కనీసం ఇంట్రడక్షన్ కూడా చేయలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే షెన్ అనుకుంటాడు, నాకు మ్యారేజ్ 1 year అవుతుంది, కానీ ఆ గోల్డ్ డిగ్గర్ అమ్మాయిని నీకు ఎలా చూపించాలి అని ఫ్లాష్ బ్యాక్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సాంగ్ వల్ల డాడీ ఏమో
ప్రతిసారి కాల్ చేసి నా కూతురికి బాగాలేదు, సో మనీ పంపేయమని ప్రతిసారి అడుగుతూ ఉంటాడు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేసరికి షెన్ అనుకుంటాడు వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ కూతురు కలిసి కావాలని దగ్గర మనీ వసూలు చేస్తున్నారు కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ గోల్డ్ డిగ్గర్స్. సో ఆ గోల్డ్ డిగ్గర్ అమ్మాయిని మా గ్రాండ్ పాకి ఎలా చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు. షెన్ ఏమో అనుకుంటూ ఉంటాడు ఆ అమ్మాయి నన్ను ఏటీఎంలా వాడుకుంది, సో 1 year అయిపోతుంది, నేను తనతో డైవర్స్ తీసుకోవాలి అని అనుకుంటాడు. సాంగ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ హస్బెండ్ కాల్ వస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్తో అంటుంది, ఏంటి 1 year నుంచి మా హస్బెండ్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. సో కాల్ లిఫ్ట్ చేయగానే షెన్ అంటాడు 1 year అయిపోయింది కదా, మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం, రేపు ఆఫ్టర్నూన్ 3 o'clockకి కోర్టుకి రానగానే తను కూడా ఓకే అంటుంది. మళ్ళీ సాంగ్కి కాల్ వస్తుంది, అది కూడా షెన్ కంపెనీ నుంచి. సో తనకి ఇంటర్వ్యూకి పిలిచినట్టు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే షెన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ కాబట్టి. సాంగ్ ఏమో ఇంటర్వ్యూ ఇవ్వడానికి కంపెనీకి వెళ్తుంది. అప్పుడే లిఫ్ట్లో షెన్ ఉంటాడు. షెన్ ఏమో సడన్గా సాంగ్ని చూసి అరే ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా అని లిఫ్ట్లో ప్రెస్ చేయబోతూ ఉంటాడు. కానీ ఆ లిఫ్ట్లోకి సడన్గా సాంగ్ వస్తుంది. సో సాంగ్ కూడా షెన్ని చూసి గుర్తుపడుతుంది. సో షెన్ అంటాడు, ఏంటి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు. తను అంటుంది, నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను, అది కూడా అసిస్టెంట్గా అని అంటూ ఉంటుంది. ఏంటి నిన్ను అసిస్టెంట్గా ఎవరు పెట్టుకుంటారు, అంత పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారని, నువ్వంత పర్ఫెక్ట్ కాదు అని షెన్ అంటూ ఉంటాడు. సాంగ్ అంటుంది, నేనేమంత తప్పు చేయలేదే, అనుకోకుండా వచ్చి నీ మీద పడ్డాను అంతే, ఆ రోజు నా జాబ్ కూడా మా ఓనర్ తీసేశాడు అని అంటూ ఉంటుంది. షెన్ ఏమో నువ్వు దానికి డిజర్వ్ అవుతావు అని చెప్తూ ఉంటాడు. అంటుంది, నువ్వు నా గురించి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే షెన్ ఏమో తన మాటలు ఏం పట్టించుకోకుండా లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి నువ్వు వెళ్ళిపో అని తనని పుష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా తన యొక్క లెన్సెస్ కింద పడిపోయాయని, ఆగాగు నా లెన్సెస్ కింద పడిపోయాయని వెతుకుతూ ఉంటుంది. సడన్గా లేచేసరికి తన హెయిర్ ఏమో షెన్ యొక్క జిప్లో పడిపోయి ఉంటుంది. లాంగ్ ఏమో హై హెయిర్ రాకపోయేసరికి ఒక సీజర్ని పట్టుకొని కట్ చేస్తాను అని సీజర్ చూపిస్తుంది. అది చూడగానే షెన్ ఏమో భయపడుతూ ఉంటాడు. ఇక ఫైనల్గా తన హెయిర్ని కట్ చేస్తుంది. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ కాగానే వాళ్ళిద్దరిని అలా చూసి అందరూ రాంగ్గా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, అసలు మన బాస్కి అమ్మాయిలే నచ్చరు, తనే ఇంత ఫేమస్ కదా, ఇంతవరకు ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు, కానీ మన ఆఫీస్లో రొమాన్స్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే షెన్ ఏమో వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేస్తూ సాంగ్తో అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో, నిన్ను ఫేస్ని చూడాలనుకోవట్లేదు, అలాగే ఈ కంపెనీకి నేనే బాస్ అనగానే సాంగ్ అంటుంది, అయినా నువ్వు ఇంత రూడ్గా ఉన్నావు, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారు అని అనుకుంటూ ఉంటుంది. షెన్ ఏమో వెళ్ళిపోతావా లేకపోతే గాడ్స్ని పిలవాలా అనగానే నేనేం నీ దగ్గర ఉండను, నాకు కూడా నీతో జాబ్ చేయడం ఏం ఇంట్రెస్ట్ లేదు, నాకు నువ్వు మీట్ అయినప్పుడల్లా నాకు బ్యాడ్ లక్ కలుస్తుంది అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే షెన్ యొక్క అసిస్టెంట్ వచ్చి బంగ్ని అడుగుతూ ఉంటాడు, సాంగ్ అంటే మీరేనా అంటే అని అసిస్టెంట్తో చెప్తూ ఉంటుంది. బాస్ మీ గ్రాండ్ పా అపాయింట్మెంట్ ఇచ్చింది ఈ అమ్మాయి అనగానే షెన్ అలాగే సాంగ్ ఏమో షాక్ అవుతారు. అప్పుడే గ్రాండ్ పా ఏమో షెన్కి కాల్ చేసి, ఒకవేళ నువ్వు ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వలేదనుకో, నువ్వు ఇంటికి రాగానే నీకు ఉంటుంది, నువ్వు ఇవ్వాల్సిందే అని కోపంగా కాల్ కట్ చేస్తాడు. సాంగ్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది, అంటే నేను ఆ రోజు గ్రాండ్ పాకి హెల్ప్ చేశాను కదా, అతను షెన్ యొక్క గ్రాండ్ పానా, సో నాకు జాబ్ అరేంజ్ చేసింది పానేనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. షెన్ అంటాడు సాంగ్తో, సరే ఈ రోజు నుంచి నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్, సో నువ్వు అన్నీ దగ్గరుండి నాకు చూసుకోవాలి, నేను తినే దగ్గర నుంచి నేను పడుకునేదాకా అని చెప్తూ ఉంటాడు. ఒకవేళ నీకు ఈ వర్క్ ఇష్టమైతే నేను నీకు 30,000 ఇస్తాను, ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. సాంగ్ ఏమో 30,000 వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 1 yearలో 30,000 అట్లా సంపాదించి నేను సొంతంగా హౌస్ కొనుక్కోవచ్చు అని అనుకుంటుంది. సో ఎంతైనా బాస్ కోపిష్టి, కానీ మనీ ఇంపార్టెంట్ కాబట్టి వర్క్ చేయడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటుంది. ఇమీడియట్గా బాస్ మీకు కాఫీ తీసుకొని రావాలా అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ టోన్ వస్తూ ఉంటే షెన్ ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకంటే తన మ్యారేజ్ పార్ట్నర్ యొక్క రింగ్ టోన్ కూడా సేమ్ కాబట్టి. సో ఇమీడియట్గా సాంగ్ని అడుగుతాడు, ఈ రింగ్ టోన్ ఏంటి అనగానే బాస్ ఇది ఎలాగో ఫేమస్ కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేస్తారు అని అంటూ ఉంటుంది. సో తను ఆలోచిస్తాడు, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, తినేలా అవుతుంది నా మ్యారేజ్ పార్ట్నర్ అని అనుకుంటాడు, ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ కావచ్చు అని అనుకుంటాడు. సాంగ్ ఏమో వెళ్తూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపించట్లేదు అనగానే
షెన్ ఏమో సరిగ్గా వెతుకో అని అసిస్టెంట్కి చెప్తూ ఉంటాడు. సో అసిస్టెంట్ ఏమో బయటికి వస్తూ ఉంటే సాంగ్ అంటుంది, ఏంటి బాస్కి మ్యారేజ్ అయిందా అంటే, సైలెంట్గా ఉండు, బాస్కి మ్యారేజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు, ఎందుకంటే అది ఫేక్ మ్యారేజ్ అని అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరూ తొందరలోనే డైవర్స్ తీసుకోబోతున్నారు అనగానే అసిస్టెంట్తో అంటుంది, నేను ఎవరికి చెప్పనులే అని అంటూ ఉంటుంది. సో తను అనుకుంటుంది, ఇతను కూడా నాలానే ఫేక్ మ్యారేజ్ చేసుకున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో షెన్ ఏమో స్క్రిప్ట్ చదువుకుంటూ ఉంటాడు షూట్లో. అప్పుడే సాంగ్ ఏమో తనకి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటుంది. సాంగ్ అనుకుంటుంది, ఇలా వర్క్ చేస్తే నాకు మంచిగా మనీ వస్తాయి అని అనుకుంటూ ఉంటుంది. అదే సెట్లో ఒక ఫేమస్ యాక్టర్ ఉంటుంది, తన పేరు లిన్ పక్కన ఉన్న అసిస్టెంట్ అంటుంది, బాస్ ఆ రోజు లిఫ్ట్లో ఉన్నది కూడా ఈ అమ్మాయి, ఇప్పుడు తనని పర్సనల్ అసిస్టెంట్గా కూడా పెట్టుకున్నాడు, తను ఎంత హ్యాపీగా ఉన్నదో చూడు అని అంటూ ఉంటుంది. లిన్ అంటుంది, నేను ఇలాంటి అమ్మాయిలని చాలా మందినే చూశాను, రిచ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ వెనకాల ఇలానే పడతారు అని అంటూ ఉంటుంది. సో లిన్ అంటుంది తన అసిస్టెంట్తో, ఇప్పుడు నీ వర్క్ ఒకటే, తనని ఎలాగైనా జాబ్లో నుంచి తీసేసేయని అంటూ ఉంటుంది. అప్పుడే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా లిన్ యొక్క అసిస్టెంట్ ఏమో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ ఇప్పుడే కదా షూటింగ్ అయింది, అప్పుడే సీన్ నెట్లోకి వెళ్ళింది, ఇలా ఎవరు చేశారు అని అంటూ ఉంటుంది. సో డైరెక్టర్ ఏమో అరుస్తూ ఉంటుంది, అవును ఎవరు చేశారు అనగానే లిన్ యొక్క అసిస్టెంట్ అంటుంది, ఇక్కడున్న వాళ్ళమందరం పాత వాళ్ళమే కదా, ఓన్లీ న్యూ పర్సన్ సాంగ్ మాత్రమే, మేబీ తనే అప్లోడ్ చేసింది కావచ్చు ఈ సీన్ని అనగానే, అవును నువ్వే అప్లోడ్ చేసావా అని డైరెక్టర్ ఏమో తన మీద అరుస్తూ తనను బయటికి పంపించేసే అని అంటూ ఉంటుంది. సో సాంగ్ ఏమో నేనేం తప్పు చేయలేదని అంటూ ఉన్నా కానీ డైరెక్టర్ గాడ్స్కి చెప్పి తనని బయటికి పంపించేసే అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ వచ్చి, మీరెవరు పర్సనల్ అసిస్టెంట్ మీద హ్యాండ్ వేయడానికి అనగానే లిన్ వల్ల అసిస్టెంట్ అంటుంది, ఇప్పుడే షూట్ చేసిన సీన్ నెట్లో వైరల్ అయింది అంటే పోస్ట్ చేసింది అంటే, అవునా ఒకవేళ తనే పోస్ట్ చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా చూపియండి. సో అలాగే ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేద్దాం ఎవరి మొబైల్స్లో పోస్ట్ చేసిందో తెలుస్తుంది అనగానే ఇమ్మీడియట్గా సాంగ్ ఏమో తన మొబైల్ ఇచ్చి చెక్ చేసుకోమని అంటూ ఉంటుంది. అప్పుడే పక్క నుంచి లిన్ వాళ్ళ అసిస్టెంట్ ఏమో తన ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ని డిలీట్ చేయబోతూ ఉంటే షిన్ అసిస్టెంట్ని చూసి ఇమ్మీడియట్గా లీక్ చేసింది తినే అని అందరికీ చూపిస్తాడు. డైరెక్టర్ కూడా లిన్ యొక్క అసిస్టెంట్ని తిడుతూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో లిన్ వెనకాలకి వెళ్ళి, నేనేం అలా చేయలేదు అంటూ ప్లీజ్ నన్ను సేవ్ చేయని లిన్ అడుగుతుంది. డైరెక్టర్ ఏమో అరుస్తూ ఉంటుంది. లిన్ ఏమో తనని కొట్టి, నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇలా చేస్తావని అంటూ ఉంటుంది. షెన్ అంటాడు, నీ అసిస్టెంట్ని జాగ్రత్తగా పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ఫాస్ట్గా వెళ్తూ ఉంటే సాంగ్ ఏమో పెట్టుకుంటూ వస్తుంది. సాంగ్ అంటుంది, కొంచెం స్లోగా వెళ్ళు అనగానే షెన్ ఆగేసరికి ఒక్కసారిగా ఇద్దరు గుద్దుకుంటారు. సాంగ్ ఏమో కింద పడిపోతూ ఉంటే షెన్ ఏమో తనని పట్టుకుంటాడు. షెన్ అంటాడు, నువ్వు నా మీద ఎప్పుడూ అరుస్తూ ఉంటావు కదా, నువ్వు కనీసం అక్కడ ఎందుకు మాట్లాడలేదు, నా దగ్గరే లొడలొడా మాట్లాడుతావు అని అంటూ ఉంటాడు. సాంగ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీరు నిజంగా నన్ను నమ్మారు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ లేవగానే అరే చాలా లేట్ అయిపోయింది అని తొందరగా రెడీ అవుతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది, ఈరోజు నేను డైవర్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని అంటుంది. అలాగే కంపెనీకి వచ్చి బాస్ వర్క్ అయిపోగానే నేను 2 hours బయటికి వెళ్తాను అని అంటూ ఉంటుంది. సో బాస్ అంటాడు, ఏం వర్క్ మీద వెళ్తావు అనగానే తను అంటుంది, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను చనిపోబోతున్నాడు, సో నేను అతన్ని చనిపోయే ముందు చూడాలనుకుంటున్నాను అని మనసులో అనుకుంటుంది. ఎక్స్ హస్బెండ్ ఎలాగూ చనిపోయేటోడే కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటాడు, సరే నువ్వు లీవ్ తీసుకో, ఎందుకంటే నేను కూడా వేరే వర్క్ మీద వెళ్తాను అనగానే సాంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తన బైక్ మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే లిన్ యొక్క అసిస్టెంట్ ఏమో ఆల్రెడీ ముందే ప్లాన్ చేసి బైక్ యొక్క బ్రేక్స్ని తీసేస్తుంది. సాంగ్ ఏమో ఒక ప్లేస్లో కింద పడిపోతుంది. ఇక్కడ షెన్ ఏమో కోర్టులో వెయిట్ చేస్తూ ఉంటాడు. బాస్ మీ వైఫ్ ఇంకా రాలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే సాంగ్ ఏమో ఫుల్గా దెబ్బలతో కోర్టుకి వస్తుంది. సాంగ్ని చూసి షెన్ షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వే చెప్పావు కదా మీ ఫ్రెండ్ ఎవరో చనిపోతున్నాడని, అతన్ని చూడడానికి వెళ్తాడు అనగానే మా ఫ్రెండ్ చనిపోలేదు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది. బాస్ అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏం వర్క్ ఉంది అనగానే నాకు ఇక్కడ వర్క్ ఉంది అంటే, కోర్టులో ఏం వర్క్ ఉంటుంది బాస్ అని అంటూ ఉంటుంది. బాస్ని నేనా నువ్వా, సరే నీకు చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి నేను హాస్పిటల్కి తీసుకుపోతాను అని, లేదు బాస్ నేను బాగానే ఉన్నాను అని అంటుంది. సో తన కాలుకి దెబ్బ తగలడం వల్ల తను నడవలేకపోయేసరికి తనని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. సో బాస్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళిపోండి అనగానే
డాక్టర్ చెప్పాడు నీ హెడ్కి చాలా దెబ్బ తగిలిందంట, సో నీకు రెస్ట్ కావాలి, అలాగే నీ పక్కన ఒక పర్సన్ ఉండాలి కదా అని తనని చూసుకుంటూ ఉంటాడు. సరే అని షెన్ ఏమో బయటికి వెళ్ళి ఈ గోల్డ్ డిగ్గర్ అమ్మాయి ఎందుకు రాలేదు అని అనుకుంటాడు. ఇమ్మీడియట్గా తనకి కాల్ చేయగానే సాంగ్ లిఫ్ట్ చేస్తుంది. నాకు యాక్సిడెంట్ అయింది అందుకే రాలేదు అంటే నీకు ఎన్ని టైమ్స్ యాక్సిడెంట్ అవుతుంది అని కోపంగా అంటాడు. సాంగ్కి చాలా కోపం వచ్చి ఏంటి నాకేమైనా రోజు యాక్సిడెంట్ అవుతుందా, మీరు ఇలా మాట్లాడుతున్నారు, అయినా నేను కోర్టుకి వచ్చాను, మీరు తొందరగా వెళ్ళిపోయారు అనగానే షెన్ అంటాడు నేను ఎంతసేపు కోర్టు బయట వెయిట్ చేశానో తెలుసా, నువ్వు నిజంగా రాలేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. చూస్తుంటే నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేలా లేవు, నువ్వు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అనగానే నువ్వు పెద్ద అందగాడివి, నీ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి అని కాల్ కట్ చేస్తుంది. షెన్ అనుకుంటాడు ఇంతవరకు నా కాల్ ఎవరు ఇలా కట్ చేయలేదు అని కోపంగా అరుస్తూ ఉంటాడు. మళ్ళీ తర్వాత రూమ్కి రాగానే సాంగ్ కోపంగా ఉండేసరికి నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావంటే బాస్ అందరూ అబ్బాయిలు ఇలానే ఉంటారా, మీలాగా ఎవరు ఉండరా అని అంటూ ఉంటాడు. సో షెన్ ఏమో తనని పొగిడేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయినా బాస్ మీరెందుకు కోపంగా మాట్లాడుతున్నారు బయట అనగానే జస్ట్ గోల్డ్ డిగ్గర్ అమ్మాయితో మాట్లాడుతున్నా అని చెప్తూ ఉంటాడు. సో సాంగ్ అనుకుంటుంది బాస్కి మ్యారేజ్ అయిందని చెప్పింది కదా అసిస్టెంట్, మేబీ ఆ అమ్మాయి గోల్డ్ డిగ్గర్ కావచ్చు, ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వడానికి ఇలా మాట్లాడుతున్నాడు కావచ్చు అని బాస్ గోల్డ్ డిగ్గర్ అమ్మాయిలతో అలానే మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. సరే నేను నిన్ను హౌస్కి తీసుకొని వెళ్తాను అని అనగానే థ్యాంక్ యూ బాస్ అని అంటూ ఉంటుంది. సాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో షెన్ని చూసి అరే నువ్వు షెన్ దగ్గర వర్క్ చేస్తున్నావు కదా, ఎలాగో అతను ఫేమస్ పర్సన్ కదా, ప్లీజ్ అతని ఫొటోస్ అలాగే ఆటోగ్రాఫ్ని తీసుకొని రా, నాకు తెచ్చివ్వు అనగానే తను కూడా ఓకే అంటుంది. సాంగ్ ఏమో ఆఫీస్కి వెళ్ళగానే అక్కడే లిన్ ఉంటుంది. లిన్ అంటుంది నువ్వేనా షెన్ యొక్క మిస్టర్స్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ చూసి ఇచ్చేసరికి సాంగ్ ఏమో న్యూస్ పేపర్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. లిన్ అంటుంది ఏమైంది ఇప్పుడు మాటలు రావట్లేదా, నువ్వు దీనికి రెడీగా లేవా, నువ్వు షెన్ యొక్క మిస్టర్స్లా ఒప్పుకోవడానికి అనగానే అలాగే నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగానే తెలుసు, రిచ్ పర్సన్స్ని చూసి వాళ్ళ వెనకాలే పడుతూ ఉంటారు, నిజం చెప్పు నువ్వు ఇక్కడికి వచ్చింది అసిస్టెంట్గానా లేకపోతే రిచ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుందామన్నా అని అనగానే సాంగ్కి చాలా కోపం వస్తుంది. సాంగ్ అంటుంది నువ్వు నిజమే చెప్పావు, న్యూస్ పేపర్లో ఉంది నేనే, అయినా బాస్ని ఇలాంటి స్టార్ని ఇష్టపడట్లేడు కదా, నాలాంటి అసిస్టెంట్ని ఇష్టపడుతున్నాడు. కానీ లిన్ అంటుంది ఏంటి నిన్ను ఇష్టపడుతున్నాడా, ఛాన్సే లేదు, నాలాంటి పర్సన్స్ని ఇష్టపడతాడు అని అంటూ ఉంటుంది. సో నువ్వు నాతో కంపేర్ చేసుకోవడంలో వేస్ట్ అని లిన్ అంటూ ఉంటే అప్పుడే సాంగ్ అంటుంది నేనెందుకు నీతో కంపేర్ చేసుకుంటాను, నేనేమన్నా నిన్ను ఇష్టపడుతున్నానా, బాస్ నన్ను ఇష్టపడుతున్నాడు, నేను బాస్ని ఇష్టపడుతున్నాను అంతే అని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో సాంగ్ యొక్క మాటలు వింటాడు. సాంగ్ ఏమో బాస్ని చూసి బాస్ మీరెక్కడేం చేస్తున్నారు అనగానే నువ్వు నాకు దూరంగా ఉండు అని అంటూ ఉంటాడు. సాంగ్ ఏమో వెళ్ళబోతూ ఉంటే క్లోజ్గా షెన్ ఏమో అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సాంగ్ అనుకుంటుంది ఈ బాస్కి ఏమైంది అని అనుకుంటుంది. ఆఫీస్ లోపలికి రాగానే అసిస్టెంట్ ఏమో సైలెంట్గా ఉండు బాస్ నిద్రపోతున్నాడు అనగానే సాంగ్ ఏమో అసిస్టెంట్ అడుగుతూ ఉంటుంది సరే కానీ నీ దగ్గర బాస్ యొక్క ఫొటోస్ ఆటోగ్రాఫ్ చేసినవి ఉన్నాయి అనగానే అసిస్టెంట్ ఏమో ఫొటోస్ ఇస్తాడు. అప్పుడు ఆ ఫొటోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా మనసులో అనుకుంటుంది నా వర్క్ ఇంత ఈజీగా అవుతుంది అనుకోలేదు, ఇప్పుడు నా ఫ్రెండ్కి ఇస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటుంది. అప్పుడే తన ఫొటోస్ చూసి నవ్వుతూ ఉండడం చూసి అప్పుడే షెన్ ఏమో నిద్రలేస్తాడు. సాంగ్ని చూసి ఏంటి నా ఫొటోస్ని చూసి ఇంత నవ్వుతుంది, ఈ అమ్మాయి నన్ను ఇంతగా ఇష్టపడుతుంది ఏంటి అని అనుకుంటాడు. సో తన ఇంటర్నెట్లో సర్చ్ చేస్తూ ఉంటాడు అమ్మాయిని సెన్సిటివ్గా రిజెక్ట్ చేయడానికి సొల్యూషన్ ఏంటి అని. సో షెన్కి ఏమో ఒక్కటి కూడా ఇంటర్నెట్లో సొల్యూషన్ నచ్చదు. అసిస్టెంట్ రాగానే ఒక అమ్మాయిని ఎలా రిజెక్ట్ చేయాలి అంటే బాస్ ఈ విషయంలో మీరు సూపర్ కదా, ఎందుకంటే మీరు ఎంతమంది ఫ్యాన్స్ని రిజెక్ట్ చేశారు అంటే లేదు ప్రతిసారి డిఫరెంట్ కానీ ఈసారి చాలా డిఫరెంట్, నేను ఆ అమ్మాయిని బాధ పెట్టొద్దు అని అంటాడు. సాంగ్ ఏమో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు అమ్మాయిలేమో షెన్ యొక్క ఫోటో అలాగే సాంగ్ యొక్క ఫోటో చూసి మనం ఎన్ని డేస్ నుంచి ఇతనికి ఫ్యాన్గా ఉన్నాం కానీ ఇప్పుడు వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు, అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు అంటే ఇతను ఎంత వేస్ట్ ఫెలో అని అనగానే సాంగ్కి చాలా కోపం వచ్చి ఒక ఫేమస్ స్టార్ అలాగే మా బాస్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని
వాళ్ళని కొడుతూ ఉంటుంది. అప్పుడే షెన్ వచ్చి సాంగ్ని తన ఆఫీస్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. తనకి మెడిసిన్ రాస్తూ, నువ్వు వాళ్ళతో ఎందుకు ఫైటింగ్ చేసావు అనగానే, బాస్ నీ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే నేను ఊరుకుంటానా ఏంటి, అందుకే వాళ్ళతో ఫైటింగ్ చేశాను అని అంటుంది. సో షెన్ అనుకుంటాడు, చూస్తుంటే ఈ అమ్మాయికి నా మీద ఇంకా రోజు రోజుకి చాలా ఇష్టం పెరిగినట్టుంది, ఎలాగైనా తొందరలో తనని రిజెక్ట్ చేయాలి అని అనుకుంటాడు. సీన్లో అసిస్టెంట్ ఏమో షెన్కి తన డైలీ మొత్తం షెడ్యూల్ని చెప్తూ ఉంటాడు. అప్పుడే సాంగ్ రావడం చూసి షెన్ ఏమో సాంగ్ ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఇమ్మీడియట్గా అసిస్టెంట్తో అంటాడు, ఏంటి నువ్వు వేరే అమ్మాయితో లంచ్కి వెళ్ళమంటావా, నీకు తెలుసు కదా మా మమ్మీ చెప్పిన మాటే వింటానని, అలాగే మా మమ్మీ పర్మిషన్ లేకుండా నేను ఏ అమ్మాయిని మీట్ అవ్వను, ఏ అమ్మాయిని ఇష్టపడనని, ఒకవేళ ఆ అమ్మాయిని ఇష్టపడ్డాననుకో మా మమ్మీ కిడ్నాప్ చేసి ఆఫ్రికా పంపిస్తుంది తెలుసు కదా అని అంటూ ఉంటాడు. ఇదంతా సాంగ్ సైడ్ నుంచి ఉండి, ఏంటి బాస్ మమ్మీ యొక్క బాయా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ ఏమో సాంగ్ వెళ్ళిపోవడం చూసి, ఏంటి తిని సీరియస్గానే తీసుకుందా, ఇక్కడ నుంచి నాకు కనీసం చెప్పకుండా వెళ్ళిపోయింది అని అనుకుంటాడు. అలాగే అసిస్టెంట్తో అంటాడు, నువ్వు డిన్నర్ డేట్ని క్యాన్సిల్ చేసేయని. సాంగ్ ఏమో తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వెళ్తూ ఉంటే షెన్ ఏమో సైడ్ నుంచి చూసి, ఏంటి తను నా మాటలు ఇంత సీరియస్గా తీసుకుందా, కనీసం ఆఫ్టర్నూన్ నుంచి నాకు కాల్ చేయలేదేంటి అని అనుకుంటాడు. షెన్కి సాంగ్ వాళ్ళ డాడీ కాల్ చేసి, నా కూతురు యొక్క హెల్త్ బాగాలేదు, తొందరగా మనీ పంపియు అని అంటే తను అంటాడు, నేను ఇప్పుడు మనీ ఇవ్వను, ఎందుకంటే నేను తనతో డైవర్స్ తీసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు. సాంగ్ వాళ్ళ డాడీ ఏమో చాలా కోపంగా ఉంటాడు. సాంగ్ ఏమో స్కూటీ మీద వెళ్తూ ఉంటే షెన్ వాళ్ళ అసిస్టెంట్తో చెప్తాడు, నువ్వు సాంగ్ని ఫాలో అవ్వని. సాంగ్ ఏమో తన బిల్డింగ్ బయటికి లోపలికి వెళ్ళిపోతుంది. సో అప్పుడే వాళ్ళ డాడీ తన హౌస్కి వస్తాడు. సో తనతో అంటాడు, ఏంటి నువ్వు నా సన్నీలకి కోపం తెప్పించావా, తను నీకు డైవర్స్ ఇస్తాడు అనగానే సాంగ్ అంటుంది, డాడీ మా ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే, సో మేము డైవర్స్ తీసుకోవాలి అని అంటూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో, సరే కాంట్రాక్ట్ మ్యారేజ్ అయితే ఏంటి, నువ్వు డైవర్స్ తీసుకోవద్దు అనగానే సాంగ్ ఏమో, లేదు డాడీ మాది ఫేక్ మ్యారేజ్ కాబట్టి డైవర్స్ తీసుకోవాల్సిందే అని అంటుంది. వాళ్ళ డాడీ ఏమో సాంగ్ని కొడుతూ ఉంటాడు, నువ్వు డైవర్స్ తీసుకోవద్దు అని. అప్పుడే షెన్ వచ్చి, నువ్వెవరిని కొడుతున్నావు అనగానే వాళ్ళ డాడీ అంటాడు, నువ్వెవరు, నా కూతుర్ని నా ఇష్టం వచ్చినట్టు కొడతాను, ఆపడానికి నువ్వెవరు అంటే నేమో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే నీ కూతురు అయితే ఏంటి, ఒక ఏజ్ వచ్చాక ఎవరినైనా కొడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నిన్ను జైల్లో వేస్తారు అనగానే వాళ్ళ డాడీ ఏమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఈరోజు నువ్వు బయటపడ్డావు, రేపు నీ సంగతి చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో, అసలు మీ డాడీ ఏంటి అలా అనగానే, మా మమ్మీ చనిపోయాక మా డాడీ ఇలా తయారయ్యాడు, సో చాలా మనీని పేకాట మీదే పెడుతున్నాడు అని చెప్తూ ఉంటుంది. షెన్ అంటాడు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వు, ఎందుకంటే మళ్ళీ మీ డాడీ వచ్చి గొడవ పెడతాడనే ఛాన్స్ ఉంది కదా అనగానే సాంగ్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు నా ప్లేస్కి షిఫ్ట్ అవ్వు అనగానే అని తనని తీసుకొని వెళ్తాడు. కారులో కూర్చోగానే సాంగ్ అంటుంది, సరే నేను మీ ప్లేస్కి వస్తే నీకేం ఇబ్బంది కాదా, నీకేం ప్రాబ్లం లేదా అంటే, నాకేం ప్రాబ్లం ఉంటుంది, మా మమ్మీ డాడీ ఎలాగో వేరే హౌస్లో ఉంటారు, సో ఈ హౌస్లో నేను ఒక్కనే ఉంటాను, నువ్వు కొన్ని డేస్ నాతో ఉండు అని అంటాడు. సో తనేమో మనసులో అనుకుంటుంది, బాస్కి ఇంకా డైవర్స్ కాలేదు కదా, తన వైఫ్ బాస్తో ఉండట్లేదా అని అనుకుంటుంది. బాస్ ఒకవేళ రిపోర్టర్స్ వస్తే అప్పుడు నేను ఫేస్ని కవర్ చేసుకోవాలా అంటే, అవసరం లేదు, నువ్వు ఫేస్ని కవర్ చేసినా చేయకపోయినా రిపోర్టర్స్ రాస్తూనే ఉంటారు, సో నాకేం ప్రాబ్లం లేదని తన హౌస్కి తీసుకుని వెళ్తాడు. సాంగ్ ఏమో హౌస్కి రాగానే అక్కడ చాలా మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. షెన్ అంటాడు, ఇవి నాకు బ్రాండ్ తరపు నుంచి వచ్చాయి, కావాలంటే ఇవన్నీ నువ్వు తీసేసుకో అనగానే సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ బాస్ అని అంటూ ఉంటుంది. షెన్ ఏమో సాంగ్ని ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి తీసుకొని వెళ్తాడు. లిన్ కూడా ఆ మీటింగ్కి వస్తుంది. సో లిన్ అలాగే సాంగ్ ఏమో వాష్రూమ్కి వెళ్తారు. లిన్ అనుకుంటుంది, ఇంత ఇంపార్టెంట్ మీటింగ్కి తిననేందుకు తీసుకొని వచ్చాడు అని అనుకుంటుంది. కావాలనే తన వాష్రూమ్ డోర్ని క్లోజ్ చేస్తుంది. క్లయింట్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు. షెన్ని అడుగుతూ ఉంటాడు, ఇంతవరకు నీ అసిస్టెంట్ రాలేదేంటి, సో నువ్వు చూస్తుంటే మీరు దీని మీద సిన్సియారిటీ లేదనుకుంటా, నేను ఈ ప్రాజెక్ట్ చేయను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే సాంగ్ వచ్చి క్లయింట్తో అంటూ ఉంటుంది, నేను రాకపోవడానికి రీజన్ ఒకటే, మీకు ఎలాగో మా కంట్రీలో చాలా ఫుడ్స్ అంటే ఇష్టం అంట కదా, అందుకే మీకోసం స్పెషల్గా కుక్ చేశాను అని స్టాఫ్తో ఫుడ్ తెప్పిస్తుంది.
సో క్లయింట్ ఏమో ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ వావ్ కుకింగ్ చాలా బాగుంది, అలాగే మీ అసిస్టెంట్ యొక్క కుకింగ్ స్కిల్స్తో పాటు ప్రాజెక్ట్ స్కిల్స్ కూడా బాగుంటాయని నమ్ముతున్నాను, ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సాంగ్కి ఒక గిఫ్ట్ ఇస్తాడు. సాంగ్ ఏమో షెన్ ఇచ్చిన గిఫ్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ బాస్ అని హగ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ బాస్ అని హగ్ చేసుకొని తను బయటికి రాగానే లిన్ అంటుంది, ఏంటి ఈ బ్యాగ్ నీకు షెన్ ఇచ్చాడా అని అంటుంది. సో సాంగ్ అంటుంది, ఏంటి నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావా అంటే లిన్ అంటుంది, నేనెందుకు జెలస్గా ఫీల్ అవుతాను, నా దగ్గర అలాంటి బ్యాగ్స్ చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది. సో సాంగ్ ఏమో లాస్ట్ టైం నువ్వే కదా నన్ను వాష్రూమ్లో డోర్ని క్లోజ్ చేసాం, దాని మీద నేను ఇంకా రివెంజ్ తీసుకోలేదు, ఇంకోసారి నువ్వు నాతో ఏదైనా రాంగ్గా బిహేవ్ చేసావు అనుకో ఫేస్ మీద స్క్రాచ్ వేస్తాను, అప్పుడు నువ్వు ఎలా ఫేమస్ అవుతావో చూస్తూ ఉంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సాంగ్ దగ్గరికి షెన్ యొక్క అసిస్టెంట్ వచ్చి నువ్వు బాస్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక బర్త్డే గిఫ్ట్ అది కూడా పెయింటింగ్ అనగానే సాంగ్ కూడా ఆ పెయింటింగ్ తీసుకొని ఆంటీ దగ్గరికి వెళ్తుంది. ఆంటీ ఏమో సాంగ్ని చూసి ఏంటి నువ్వు కొత్త పర్సనల్ అసిస్టెంటా అంటే హా ఆంటీ అని చెప్తూ ఉంటుంది. సాంగ్ ఏమో తన నేమ్ చెప్పగానే ఆంటీ అనుకుంటుంది ఈ నేమ్ ఏంటి నాకు సిమిలర్గా అనిపిస్తుంది అని ఇమీడియట్గా మ్యారేజ్ సర్టిఫికెట్లోని నేమ్ని చెక్ చేస్తుంది, అలాగే ఫోటోని చూస్తుంది, అంటే నువ్వే నా కోడలని ఫిక్స్ అయిపోతుంది. సాంగ్తో చాలా బాగా మాట్లాడుతూ ఉంటే సాంగ్ ఏమో షాక్ అవుతూ ఉంటుంది, ఏంటి ఆంటీ ఇంత బాగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. తనతో అంటుంది నేను ఎన్ని డేస్ నుంచి మీట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ షెన్ మాత్రం ఒక్కసారి కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు, నిన్ను మీట్ అవ్వనివ్వలేదు అనగానే సాంగ్ ఏమో ఆంటీ నేను ఒక చిన్న ఎంప్లాయీని, సో నన్ను మీట్ అయితే ఏమొస్తుంది అని అంటుంది. ఆంటీ ఏమో మాట్లాడుతూనే ఉంటుంది, అలాగే చాక్లెట్స్ చాయ్ అన్నీ ఇస్తూ ఉంటుంది. సాంగ్ ఏమో ఆంటీ ముందు ఈ గిఫ్ట్ తీసుకోండి, నేను వేరే వర్క్ మీద వెళ్ళాలి అనగానే ఇప్పుడే ఎందుకు వెళ్తావు, కొంచెం డిన్నర్ చేశాక వెళ్ళు అని అంటూ ఉంటుంది. సరే ఇంకా ఆంటీ అని పిలుస్తున్నావేంటి, నన్ను మామ అని పిలువు అనగానే సాంగ్ ఏమో షాక్ అవుతుంది. సరే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని 10 million సెండ్ చేస్తుంది. సాంగ్ ఏమో మనీ చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఏంటి అవి తగ్గినట్టు అనిపిస్తుందా అని 30 million సెండ్ చేస్తుంది. సాంగ్ ఏమో షాక్ అవుతుంది, ఆంటీ ఒకవేళ నేను మామ్ అని పిలిస్తే ఈ మనీ మొత్తం నాకేనా అంటే ఆంటీ కూడా హా అని అనగానే సాంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మమ్మీ సాంగ్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో సాంగ్ ఏమో హౌస్కి వచ్చి షెన్కి చెప్తూ ఉంటుంది, తెలుసా నేను ఈరోజు ఒక పర్సన్ని మీట్ అయ్యాను, తను మమ్మీ అని పిలిచినందుకు నాకు 30 million ఇచ్చింది అని చెప్పగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. అంతే పిచ్చోళ్ళు ఎవరు అనగానే మీ మమ్మీనే అని అంటుంది. మా మమ్మీ నీకు మనీ ఇచ్చిందా, అయితే ఇప్పుడు నాకు ఆఫ్ అని తన ఫోన్ని లాక్కోబోతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ లాక్కుంటూ సడన్గా సాంగ్ ఏమో షెన్ మీద పడిపోతుంది. అలా వాళ్ళిద్దరు అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకోబోతుంటే షెన్ ఏమో మధ్యలో హ్యాండ్ పెడతాడు. షెన్ అంటాడు సరే ఈ మనీ నువ్వే ఉంచుకో అనగానే సాంగ్ హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. షెన్ అనుకుంటాడు మంచిదైంది నేను హ్యాండ్ పెట్టి, లేకపోతే ఇది నా రెండో కిస్ అయ్యేది అని అనుకుంటాడు. షెన్ అలాగే సాంగ్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సాంగ్కి కాల్ వస్తుంది, మ్యామ్ మీరు మీ మ్యారేజ్ సర్టిఫికెట్ని ఆ రోజు హాస్పిటల్లోనే మర్చిపోయారు అనగానే సరే నేను వస్తున్నానని షెన్కి చెప్తూ ఉంటుంది. బాస్ నాకు కొంచెం వర్క్ ఉంది నేను హాస్పిటల్కి వెళ్తానని వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళిన కొన్ని గంటలకి అప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. లిన్ అంటుంది షెన్తో నేను ఈరోజు నీతో స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అని తనతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా మధ్యలో తనకు వాటర్ దూపయ్యేసరికి వాటర్లో డ్రగ్ కలుపుతూ ఉంటుంది. అప్పుడే టైంకి సాంగ్ వచ్చి డ్రగ్ కలిపేది చూసి షాక్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా లోపలికి వచ్చి బాస్ నాకు బాగా దూపవుతుంది అని తను తాగబోయే వాటర్ని తీసుకొని తాగుతుంది. తాగి అనుకుంటూ ఉంటుంది ఏంటి నిన్న ఓన్గా డ్రగ్ని తీసుకున్నాను అని అనుకుంటుంది. లిన్ ఏమో సాంగ్ని చూసి షాక్ అవుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు హౌస్లోకి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటుంది. సో షెన్కి చాలా కోపం వచ్చి నువ్వెవరు నా అసిస్టెంట్తో ఇలా మాట్లాడడానికి అని లిన్ని హౌస్ నుంచి బయటికి పంపించేస్తాడు. సడన్గా లోపలికి వచ్చి నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు అనగానే బాస్ తను డ్రగ్ కలిపింది అందుకే నేను తాగాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే నేను ఏం చేస్తానో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. షెన్ ఏమో తనని ఇమీడియట్గా వాష్రూమ్కి తీసుకెళ్ళి వాటర్ ఆన్ చేస్తాడు. కానీ సాంగ్ ఏమో షెన్కి కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తుంది. అప్పుడే తనకు గుర్తొస్తూ ఉంటుంది
నైట్ ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటే షెన్ ఏమో గుర్తు చేస్తాడు. అది విని కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. అరే నేను బాస్కి కిస్ చేశానేంటి అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు. వాళ్ళ డాడీ ఏమో అంటూ ఉంటాడు, సరే నువ్వు సన్నీలకి డైవర్స్ ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీరిద్దరూ నా ముందు డైవర్స్ తీసుకోవాలి అని అంటాడు. లిన్ ఏమో షెన్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది, నైట్ మీ ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు కదా అంటే, అది నీకు బాగా తెలిసి ఉండాలి, అయినా నేను నిన్ను ఒక సిస్టర్లా ఫీల్ అవుతున్నాను, అందుకే ఈసారి వదిలేశాను, నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేసావనుకో వదిలేసేది లేదు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. లిన్ ఏమో కోపంగా అరుస్తూ, నువ్వు ఇంత హార్ట్లెస్లా ఎలా తయారవు, నిజంగా నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది. షెన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగా నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానా అని తన అసిస్టెంట్ని అడుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయిని ఇష్టపడితే మనకి ఎలా తెలుస్తుంది అనగానే అసిస్టెంట్ ఏమో, బాస్ 24 గంటలు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తారు, అలాగే తనని ఎవరు బూల్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు. అది వినగానే షెన్కి ఏమో నిజంగానే ప్రతిసారి తనని ప్రొటెక్ట్ చేస్తూ తన గురించి ఆలోచిస్తుంది గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడే అసిస్టెంట్ అడుగుతాడు, బాస్ మీరు ఏ అమ్మాయిని ఇష్టపడుతున్నారు అనగానే, నువ్వు సైలెంట్గా డ్రైవింగ్ చెయ్యు అని అంటాడు. సాంగ్ ఏమో వాళ్ళ డాడీని మీట్ అవడానికి వస్తుంది. సో వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు డైవర్స్ తీసుకో, కానీ డైవర్స్కి మనకి కంపెన్సేషన్గా 1 million అడుగు అనగానే సాంగ్ ఏమో, డాడీ నువ్వు ఇంత మనీ అడగడం కరెక్ట్ కాదు అంటే, వాళ్ళ డాడీ ఏమో తన మీద సీరియస్ అవుతూ ఉంటాడు. సో నేను అడగను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. వాళ్ళ డాడీ షెన్కి కూడా కాల్ చేస్తాడు కాబట్టి తను కూడా హోటల్కి రీచ్ అవుతాడు. అప్పుడే అసిస్టెంట్ నుంచి, బాస్ మీ మీద ఏమో రూమర్స్ క్రియేట్ అయ్యాయి, మీరు ఇమ్మీడియట్గా కంపెనీకి వెళ్ళాలి అనగానే షెన్ ఏమో అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడే సాంగ్కి కూడా కాల్ వస్తుంది. సో సాంగ్ ఏమో తన ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మళ్ళీ రూమర్స్ క్రియేట్ అయ్యాయా అని షాక్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా ఆఫీస్కి వెళ్ళి సో లిన్నే అడుగుతూ ఉంటుంది అక్కడున్న వాళ్ళని, బాస్ ఎక్కడున్నాడు అనగానే లిన్ ఏమో తనని కొట్టి, నీ వల్లనే షెన్ యొక్క రిప్యుటేషన్ ఖరాబ్ అయింది అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, నువ్వేం చేస్తున్నావు, తనని ఎందుకు కొడుతున్నావు అనగానే లిన్ అంటుంది, ఒకవేళ నువ్వు నీ రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వకపోతే ఫ్యాన్స్ నీ మీద ఇలానే కోపడుతూ ఉంటారు అనగానే షెన్ అంటాడు, నేను ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. సో లిన్ ఏమో, ఎందుకు నువ్వు నిజంగానే తనని ఇష్టపడుతున్నావా అనగానే షెన్ ఏమో ఆన్సర్ చేయబోతూ ఉంటే సాంగ్ ఏమో మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో నన్ను ఎలా ఇష్టపడతాడు అని అంటాడు. అది చూసి లిన్ అలాగే షెన్ ఏమో షాక్ అవుతారు. షెన్ ఇమీడియట్గా ఆఫీస్ రూమ్కి వెళ్ళి తనని అడుగుతూ ఉంటాడు, నిజంగా నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా, ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అనగానే, బాస్ నేను ఆల్రెడీ రెజ్యూమ్లో మెన్షన్ చేశాను కదా, మీరు చూడలేదా అని అంటాడు. సో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అంటే, బాస్ నేను నిన్ను ఇష్టపడడం ఏంటి, మీకు ఎవరు చెప్పారు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటే, నువ్వు నా ఫొటోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు, అలాగే వేరే వాళ్ళతో నా కోసం ఫైటింగ్ చేసావు అంటే, అంతే కదా బాస్, మీరు నా బాస్, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తే ఊరుకుంటానా, అలాగే ఫొటోస్ ఏమో నా ఫ్రెండ్ కోసం అని అంటూ ఉంటుంది. షెన్కి చాలా కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాడు బార్కి వెళ్ళి. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్కి తన స్టోరీ చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో కావాలనే సాంగ్కి కాల్ చేసి, మీ బాస్ ఇక్కడ పడిపోయాడు, సో నువ్వు ఇమ్మీడియట్గా హౌస్కి తీసుకెళ్ళు అనగానే సాంగ్ ఏమో వచ్చి షెన్ని హౌస్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో తనేమో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. షెన్ అంటాడు, చూడు రోడ్డు మీద పరిగెత్తే వాళ్ళు కూడా మనకంటే ఫాస్ట్గా వెళ్తున్నారు, నువ్వెందుకు ఇంత స్లోగా వెళ్తున్నావు అనగానే, ఓకే బాస్ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని కార్ని బాగా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. షెన్కి ఒక్కసారిగా వామిటింగ్స్ అవుతాయి. కార్ని మధ్యలో ఆపి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే బాస్ నేను మీకోసం వాటర్ తీసుకొస్తాను అని వెళ్తూ ఉంటే ఇద్దరు రౌడీస్ ఏమో సాంగ్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. షెన్ వచ్చి ఆ రౌడీస్తో ఫైటింగ్ చేస్తాడు. హౌస్కి రాగానే షెన్కి మెడిసిన్ రాస్తూ ఉంటుంది. షెన్ ఏమో తన హస్బెండ్ గురించి అడుగుతూ ఉంటే, బాస్ తను అబ్రాడ్ వెళ్ళాడు బిజినెస్ ట్రిప్ మీద, నేను డైలీ అతనితో ఫోన్లో మాట్లాడతాను అని అంటూ ఉంటుంది. షెన్ అది విని జెలస్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ సెట్లో ఉంటారు. షెన్ ఏమో షూటింగ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సాంగ్కి గ్రాండ్పా నుంచి కాల్ రాగానే గ్రాండ్పాతో మాట్లాడుతూ ఉంటుంది. గ్రాండ్పా అంటాడు, నా మన్మడు నిన్నేమైనా బుల్ చేస్తున్నాడు అంటే, గ్రాండ్పా మీ మన్మడికి చాలా కోపం ఉంటుంది, ఊరికే కోపడుతూ ఉంటాడు అని అంటూ ఉంటే, సరే నేను అతనికి బుద్ధి చెప్తానులే అని అంటూ ఉంటుంది. సో షెన్ ఏమో ఫోన్ మాట్లాడడం చూసి మేబీ తన హస్బెండ్తో మాట్లాడుతుంది కావచ్చు అని జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. సో షెన్ ఏమో హౌస్కి రాగానే
గ్రాండ్ పా ఏమో తనని కొడుతూ ఉంటాడు. సో షెన్ షూట్కి వచ్చి ఏంటి నువ్వు గ్రాండ్ పాకి నా మీద కంప్లైంట్ ఇచ్చావా అంటే తనని కూల్ చేయడానికి తనకి మసాజ్ చేస్తూ ఉంటుంది. సో అలా మసాజ్ చేసి చేసి అలసిపోయి కూర్చుంటుంది. ఏమో సడన్గా వాటర్లో పడిపోతాడు. సాంగ్ ఏమో తనని కాపాడడానికి తను కూడా వాటర్లో దూకుతుంది. కానీ హైలైట్ ఏంటంటే సాంగ్కి స్విమ్మింగ్ రాదు. షెన్ని స్విమ్మింగ్ చేస్తూ మళ్ళీ సాంగ్ని బయటికి తీస్తాడు. సాంగ్తో అంటాడు, నీకు కనీసం స్విమ్మింగ్ రాదు కదా, మరి నువ్వెందుకు నీళ్ళలో దూకావంటే, బాస్ మీరు నీళ్ళలో పడిపోయారు కదా, నాకు చాలా భయం వేసింది, అందుకే మిమ్మల్ని సేవ్ చేద్దామని నేను దూకాను అని అంటుంది. కానీ అలా స్విమ్మింగ్ పూల్లో వాళ్ళిద్దరికి కిస్ చేసుకుంటారు. సో అది గుర్తు తెచ్చుకొని కార్లో కూర్చొని షెన్ని చూస్తూ వావ్ ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అలాగే ఈ కిస్ ఏంటి నాకు ఇంత మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటుంది. సో హౌస్కి రాగానే వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నువ్వు బిగ్ బాస్ని ఇష్టపడుతున్నావా అంటే తను అంటుంది, నిజంగానే నాకు అలా అనిపిస్తుంది, నేను ఇష్టపడుతున్నాను కావచ్చు అని అనిపిస్తుంది అని అంటుంది. డాడీని మీట్ అవగానే వాళ్ళ డాడీ ఏమో నువ్వు డైవర్స్ తీసుకోవాలంటే నువ్వు అతని దగ్గర మనీ తీసుకోవాలి అని అంటూ ఉంటాడు. అది వినగానే షెన్కి చాలా కోపం వచ్చి మా డాడీ ఊరికే మనీ గురించి మాట్లాడుతున్నాడు, మా డాడీ ఎంత మనీ తీసుకున్నాడు నా హస్బెండ్ దగ్గర, అందుకే మా హస్బెండ్ ఏమో నన్ను ఎప్పుడు చీప్గా మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో అని అనుకుంటుంది. సో నేను మనీ ఏం తీసుకోను అని వాళ్ళ డాడీ దగ్గర నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మాటలు సైడ్ నుంచి విని అంకుల్ మీకు ఎలాగో మీ కూతురు డైవర్స్ కావాలని అనుకోవడం లేదు కదా, నేను ఒక ప్లాన్ వేస్తాను అని డ్రగ్ ఇస్తుంది. ఈ డ్రగ్ని మీ అమ్మాయికి ఇవ్వండి, అలాగే మీ అల్లుడికి కూడా సేమ్ హోటల్కి రమ్మని చెప్పండి అనగానే సో వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తే ప్రెగ్నెంట్ అవుతారు. సో మళ్ళీ డైవర్స్కి గురించి మాట్లాడుకోరు అనగానే వాళ్ళ డాడీ కూడా వావ్ ఈ ప్లాన్ ఏదో బాగానే ఉంది అని ఓకే అంటాడు. వాళ్ళ డాడీ సాంగ్కి డ్రగ్ ఇస్తాడు. సో తనకి ఫుల్గా మత్తు వస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ని కూడా అదే హోటల్ రూమ్కి పిలుస్తారు. సో తను కూడా హోటల్ రూమ్కి వెళ్ళగానే షెన్ని చూసి తనేమో కిస్ చేస్తూ ఉంటుంది. సో తనని బెడ్ మీద పడేయగానే షెన్ అంటాడు, నేనెవరో తెలుసా అంటే హా నువ్వు నా బాస్ అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. సో షెన్ని ఏమో నేను తినకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని అనుకుంటాడు. సో మార్నింగ్ లేవగానే వాళ్ళ డాడీకి కాల్ చేసి, డాడీ నువ్వు నైట్ నాకు ఎందుకు మత్తిచ్చావు అనగానే నువ్వు నా అల్లుడితో డైవర్స్ తీసుకోవద్దని నేను మత్తిచ్చాను అని అంటాడు. డాడీ నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఫేక్ మ్యారేజ్ అని, అలాగే మేమిద్దరం ఎప్పుడూ ఒకటి కామని అంటూ ఉంటుంది. ఇదంతా సైడ్ నుంచి షెన్ వింటూ అంటే తిను కూడా నాలానే ఫేక్ మ్యారేజ్ చేసుకుందా, సో డైవర్స్ తీసుకోబోతుందా, అంటే మేమిద్దరం మా ఇద్దరిని గాడే కలిపాడు కావచ్చు, ఇద్దరం ఎలాగో డైవర్స్ తీసుకోబోతున్నాం కాబట్టి నేను తనని ప్రపోజ్ చేసి తనని మ్యారేజ్ చేసుకుంటాను అని అనుకుంటాడు. అప్పుడే సాంగ్ వచ్చి నైట్ మన ఇద్దరు జరిగింది మర్చిపో అనగానే నేను ఎలా మర్చిపోతాను అని తనని దగ్గరికి లాగుతాడు. సో తనేమో దగ్గరికి లాగి కేస్ చేస్తాడు. సాంగ్ ఏమో లేచి నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది తెలుసా అంటే నేనంతా విన్నాను నువ్వు ఫోన్లో మాట్లాడేది, నువ్వు ఫేక్ మ్యారేజే చేసుకున్నావు కదా, ఎలాగో డైవర్స్ అయిపోతుంది కాబట్టి మన ఇద్దరికీ డైవర్స్ అయ్యాక మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనగానే సాంగ్ ఏమో నాకు కొంచెం టైం కావాలి అని చెప్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ సెట్లో ఉండడం చూసి లిన్ ఏమో షాక్ అవుతూ ఉంటుంది, చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది. షెన్ ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వు, నేను తనతో డైవర్స్ తీసుకుంటాను అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఆ అమ్మాయి ఎంత మంచిది, నువ్వు తనతో డైవర్స్ తీసుకోవద్దు అని గొడవ పడుతూ ఉంటుంది. షెన్ ఏమో వినకుండా వెళ్ళేసరికి సో ఎలాగో తనకి వేరే అమ్మాయి నచ్చిందని చెప్పాడు కదా, సో తన ఆఫీస్లోనే ఉంటుంది అని ఆంటీ ఏమో ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడే అక్కడ లిన్ని చూసి తినేం నా కొడుకు యొక్క మిస్టర్స్ కావచ్చు అని తనని ఫుల్గా కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ రాగానే నువ్వు నీ మిస్టర్స్ని మ్యారేజ్ చేసుకోవడానికి నా కోడలికి డైవర్స్ ఇస్తావా, నేను అస్సలు ఒప్పుకోనని గట్టిగా మాట్లాడుతూ ఉంటే సైడ్ నుంచి ఇదంతా సాంగ్ వింటూ ఉంటుంది. సో నేను ఒక థర్డ్ పర్సన్లా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేయాలనుకోవట్లేదు అని అనుకుంటుంది. షెన్ ఏమో వచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటే తనతో అంటుంది, నిన్ను మ్యారేజ్ చేసుకోను అంటే నువ్వు మా మమ్మీ మాటలు విన్నావు కదా అని అంటూ ఉంటాడు. షెన్ ఏమో సాంగ్ని గేమ్ ఆడడానికి టెన్నిస్ ఆడడానికి బయటికి పిలుస్తాడు. సో తనని బయటికి పిలిచి చెప్తూ ఉంటాడు, ఇంతవరకు నేను నా వైఫ్ని చూడలేదు, అలాగే మీకు కూడా కాలేదు, నిజంగా నేను నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను అని అంటాడు. అప్పుడే లిన్ ఏమో వాళ్ళిద్దరిని చూసి ఎలాగైనా సాంగ్కి యాక్సిడెంట్ చేయాలని కార్తో ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంది. షెన్ ఏమో సాంగ్ని పక్కకి నెట్టేస్తాడు. సో తనకి యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ డే హాస్పిటల్లో సాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో షెన్కి యాక్సిడెంట్ అయింది తెలుసా, తను కూడా పక్క రూమ్లోనే ఉన్నాడు అనగానే సాంగ్ ఇమీడియట్గా
పక్క రూమ్‌కి వెళ్లి చూస్తుంది. అక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి సో, షెన్ చనిపోయాడు అనుకోని ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. సో, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఇన్ని డేస్ నుంచి నా మనసులోనే ఫీలింగ్స్ దాసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇదంతా పక్క నుంచి షెన్ వింటూ ఎంత పూర్ అమ్మాయని, ఏంటి నేనంటే నిజంగానే ఇష్టమా అనగానే తను నిజంగా వచ్చి హగ్ చేసుకుంటుంది. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఒకరినొకరు హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లిన్నే యాక్సిడెంట్ చేసిందని అసిస్టెంట్ చెప్తాడు. షెన్ ఏమో లిన్ని పోలీసులకి అప్పచెప్పేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో షెన్ అలాగే సాంగ్ ఏమో డైవర్స్ తీసుకోవడానికి కోర్ట్‌కి వెళ్తారు. సడెన్‌గా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. అలాగే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్‌లో ఉన్న ఫోటో చూసి అంటే నువ్వే నా వైఫా? అంటే నువ్వే నా హస్బెండా? అని షాక్ అవుతారు. ఇన్ని డేస్ నుంచి పక్కపక్కనే ఉంటూ కూడా గుర్తుపట్టలేకపోయామా అని ఇమ్మీడియేట్‌గా స్టాఫ్‌తో చెప్తారు. మాకు డైవర్స్ అవసరం లేదు అని చెప్పి ఒకరినొకరు హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఫైనల్‌గా మనిద్దరమే వైఫ్ అండ్ హస్బెండ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఒకవేళ ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేసి ఒక చిన్న లైక్ చేసుకోండి.